ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం ఈరోజు యావత్ భారతదేశం హర్షధ్వానాలతో స్వాగతిస్తూ ఉన్నది. గతంలో ఆ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అవినీతిమయమైపోయి వారిచ్చినటువంటి భరోసాలన్నీ కూడా పటపంచలేని, ప్రజలు వారి మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశలు అడియాశలేని వారు అవినీతిమయమైనటువంటి పాలన, కేవలం మాటలు మాత్రం నీతి మాటలు చేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేయడమే కాకుండా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ఆ పార్టీని పూర్తిగా ప్రజలు ఈరోజు తిరస్కరించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టడం, 11 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండి ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి ప్రజలు మళ్లీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చాలా ఆనందంగా ఉన్నది. ఏ మాదిరిగానైతే తెలంగాణలో గతంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించారో, మరి అదే మాదిరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అవినీతిమయమై ఈరోజు ప్రజలంతా కూడా అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా రేపు మళ్లీ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వల్లనే న్యాయమైనటువంటి నిజమైనటువంటి ప్రజాపాలన వస్తుందన్న పూర్తి విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి మయంలో కూరుకుపోయిందో అదే మాదిరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయింది. కాబట్టి ప్రజలు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు ఢిల్లీలో పట్టం కట్టి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించినటువంటి ప్రజానీకం యావత్ భారతదేశంలో ప్రజలంతా కూడా హర్షధ్వానంతో స్వాగతిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. 11 సంవత్సరాల పాటు ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని పాలించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఈ రోజు మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.